అందరూ కలిసి కట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసి దాన్ని అచీవ్ చేయడం కోసం మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన చాలా హ్యాపీగా ఉంటుంది సార్. స్టూడెంట్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మా కాలేజ్లో లెక్చరర్స్ కూడా ప్రతిరోజు ట్రావెల్ చేసి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, గాజువాక లేదా వైజాగ్ నుంచి. వాళ్ళకి కూడా మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు అది కూడా మిగిలితే పిల్లలకి ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. అవును సార్. అవును సార్. ఇంకొక పక్కన మీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారమ్మా? మేమంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. మా అత్తమ్మను, మా పాప, మా ఆయన అంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. అర్థం ఏం చేస్తున్నా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. బాబుకు 4000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. తల్లికి వందనం వచ్చింది సార్. పిల్లలు పాపను బాబు సార్. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతాం సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. బాగా చదువుకుంటాను చేస్తున్నాను సార్. నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది సార్. అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్ మాకు ఈమె రాప్తాడు మండలంలో పైటాల్సిన మా అక్కగారు మాకు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానత